వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాము. సో, ఈరోజు మనకి మైక్రోసాఫ్ట్ కొన్ని అప్డేట్స్ అయితే రీసెంట్‌గా రిలీజ్ చేసిందనమాట. సో, ఇదేంటనేది కూడా మనకైతే డిస్కస్ చేయడం ట్రై చేద్దాం. ఓకే. సో, నేనిప్పుడు ఒక నోట్‌బుక్ అనేది క్రియేట్ చేస్తాను. సో, న్యూ ఐటెమ్. సో, ఇక్కడ మనకి నోట్‌బుక్ ఉంది కదా! ఓకే. ఓపెన్ చేద్దాం. సో, మీ అందరికి తెలుసు నోట్‌బుక్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఏంటంటే, ఒక చిన్న అప్డేట్ అయితే రిలీజ్ చేశారన్నమాట మైక్రోసాఫ్ట్. నేను ఈరోజు మార్నింగే నోటీస్ చేయడం జరిగింది. అది మీకు చెప్దామని చేశాను. ఓకే. సో, అదేంటంటే ఏంటో కాదు. ఓకే. థాట్స్ ఇట్. చూసారు కదా! సో, మనకి బేసికల్‌గా మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇనిషియల్‌గా వచ్చినప్పుడు ఓన్లీ ఇది మాత్రమే ఉంది. ఓకే. సో, మనకు ఓన్లీ ఇది మాత్రమే ఉందన్నమాట. సో, ఇప్పుడు సో, పైథాన్ రిలీజ్ చేశారు. అంటే ఇది లేటెస్ట్ అన్నమాట. సో, ఇంతకుముందు ఏందంటే టీఎస్‌క్యూఎల్ నోట్‌బుక్స్. సో, మీ అందరికి తెలుసు కదా! సో, లైక్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్‌ని కనెక్ట్ చేసి నోట్‌బుక్‌కి అక్కడ మీ టీఎస్‌క్యూఎల్ కమాండ్స్ ద్వారా మీరు రకరకాల ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు, డేటా మూవ్‌మెంట్ కావచ్చు, మీకు కావాల్సింది ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో, ఎర్లియర్ మనం ఏం చేసాం? పైస్పార్క్‌లో చేసామన్నమాట. లైక్ పైస్పార్క్ కోడ్ యూజ్ చేసుకొని చేసాం. బట్ ఇప్పుడు పైథాన్ అనేది కొత్తగా వచ్చిందనమాట. సో, చూడాలి. సో, నేను కూడా ఎటువంటి ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయలేదు. జస్ట్ ఐడెంటిఫై చేశాను. ఓకే. సో, మీకు ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దామని నేనైతే వీడియో చేస్తాను. ఓకే. ఒక్క నిమిషం ఇది ఎలా రబ్ చేయాలి? హ్మ్. ఓకే. ఎరేజ్. సో, దీని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే ఓకే. సో, రియల్ టైమ్ ఫ్యాబ్రిక్ ఈవెంట్స్. ఓకే. ఇక్కడ మనకి సో ఎరేజ్ కాదు. పెన్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి 3 ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఒకటొచ్చేసరికి 1 లేక్ ఈవెంట్. సో, 1 లేక్ ఈవెంట్స్ ఏంటంటే బేసికల్‌గా మనం 1 లేక్ హౌస్‌లో ఏదైనా ఫైల్ క్రియేట్ చేసినా సరే, లేకపోతే ఏదన్నా ఫోల్డర్ క్రియేట్ చేసినా, ఫైల్ డిలీట్ చేసినా, ఫైల్ రీనేమ్ చేసినా, ఎటువంటి యాక్షన్ చేసినా మనం ఇమ్మీడియేట్‌గా ట్రాక్ చేయొచ్చు. లైక్ అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. అలర్ట్స్ అంటే తెలుసు కదా! మీరు ఈమెయిల్స్ సెండ్ చేయొచ్చు. టీమ్స్‌లో మెసేజ్ పంపించొచ్చు. ఓకే. పలానా ఫోల్డర్ క్రియేట్ అయింది. పలానా ఫైల్ అప్డేట్ అయింది. లేకపోతే డిలీట్ అయింది. రీనేమ్ చేశారు. ఇలా ప్రతి యాక్షన్‌కి మీరైతే అలర్ట్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. అలానే మనకి ఈవెంట్ స్ట్రీమ్ అంటే ఏదైతే చేంజెస్ ఉన్నాయో వాటిని డెస్టినేషన్‌కి ట్రిగ్గర్ చేయొచ్చనమాట. అంటే ఒక టేబుల్‌లోకి లోడ్ చేయొచ్చు. లైక్ ఈవెంట్ హౌస్ కావచ్చు, లేక్ హౌస్ కావచ్చు, లేకపోతే కస్టమ్ ఎండ్ పాయింట్ కావచ్చు. మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో, వర్క్ స్పేస్ ఐటెమ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే వర్క్ స్పేస్ ఉందో అక్కడ ఏదైనా ఐటెమ్ నథింగ్ బట్ సో, నోట్‌బుక్ క్రియేట్ చేయడం, లేకపోతే నోట్‌బుక్ డిలీట్ చేయడం, లేకపోతే నోట్‌బుక్ పేరు మార్చడం. ఇలా అంటే వర్క్ స్పేస్ లెవెల్‌లో మీరు ఎటువంటి ఐటెమ్స్ క్రియేట్ చేసినా సరే ఇది ట్రాక్ చేస్తుందనమాట. ఇక్కడ కూడా మీరు అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత జాబ్ ఈవెంట్. ఓకే. ఒక పర్టిక్యులర్ ఐటెమ్‌లో జాబ్ ట్రిగ్గర్ చేసినప్పుడు అది సో, సక్సెస్ అవుతున్నా, ఫెయిల్ అవుతున్నా, లేకపోతే స్టేటస్ చేంజ్ చేసినా అంటే ఇలా ప్రతి యాక్షన్‌కి మీరు అలర్ట్స్ యాస్ వెల్ యాస్ ఈవెంట్ స్ట్రీమ్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందనమాట. బట్ నేనైతే ఇనిషియల్‌గా టెస్ట్ చేశాను. సో, బట్ కరెంట్‌లీ ఇదేంటిది ప్రివ్యూ వర్షన్ అనమాట. సో, ఇయన్నీ కూడా ప్రివ్యూ వర్షన్. ఓకే. సో, నేనైతే ఒక ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయటం జరిగిందనమాట. ఓకే. ఓకే. సో, బాగానే వర్క్ అవుతున్నాయి యాస్ పర్ ఎక్స్‌పెక్టేషన్స్. అండ్ అజూర్ ఈవెంట్స్ వచ్చేసరికి మనం అజూర్ బ్లాక్ స్టోరేజ్‌లో ఎటువంటి చేంజెస్ లైక్ మీ అందరికి తెలుసు కదా! అజూర్ క్లౌడ్ స్టోరేజ్‌లో కంటైనర్ కావచ్చు, లేకపోతే ఫోల్డర్ కావచ్చు, లేకపోతే ఫైల్ కావచ్చు, ఏం చేసినా సరే మనకి డీటెయిల్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటదన్నమాట. ఓకే. సో, క్లియర్ అవర్ పాయింట్స్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇండివిడ్యువల్‌గా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డాట్ వన్ లేక్ ఫైల్ క్రియేటెడ్, ఫైల్ డిలీటెడ్ అంటే ఈ ఇన్ని ఉన్నాయన్నమాట.
వీటిలో ఏది మీరు చేసిన పర్టికులర్ లేక్ హౌస్‌లో మీకు ఇమ్మీడియేట్‌గా ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవ్వడం కానీ, లేకపోతే ఈవెంట్ స్ట్రీమ్‌లో మీరు డేటాని ఫిల్టర్ చేసుకోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈవెంట్ స్ట్రీమ్. సేమ్ థింగ్. సో, వర్క్ స్పేస్ ఈవెంట్స్‌లో చూడొచ్చు. ఐటెమ్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయినా, ఫెయిల్ అయినా, అప్డేటెడ్ సక్సెస్ అంటే రీనేమ్ చేయడం కానీ, అప్డేట్ ఫెయిల్ అయినా, డిలీట్ ఇలా రకరకాలుగా. సో, ఇక్కడ కూడా అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత జాబ్ ఈవెంట్స్. ఓకే. జాబ్ క్రియేట్ అయినా, జాబ్ స్టేటస్ చేంజ్ అయినా, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఇక్కడ కూడా మీరైతే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ వన్. సో సో ఇక్కడ కూడా ఈవెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సో బ్లాక్ క్రియేటెడ్, బ్లాక్ డిలీటెడ్, బ్లాక్ రీనేమ్డ్ అండ్ డైరెక్టరీ ఇయన్నీ కూడా. ఐ థింక్ ఫోల్డర్ లేదు. ఐ మీన్ సో నేనైతే ఇది చెక్ చేయలేదు. ఎందుకంటే నా సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా నేనైతే గోయింగ్ ఫార్వర్డ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ 3 ఏదైతే ఫ్యాబ్రిక్ లెవెల్‌లో ఉన్నాయో జాబ్ ఈవెంట్స్ కావచ్చు, వన్ లేక్ ఈవెంట్స్ కావచ్చు, వర్క్ స్పేస్ ఐటెమ్ ఈవెంట్స్ కావచ్చు, నేనైతే టెస్ట్ చేశాననమాట. ఇట్స్ వర్కింగ్ వెల్ అండ్ గుడ్. బట్ గుర్తుంచుకోండి, ఇది ప్రివ్యూ వెర్షన్ మాత్రమే. ఓకే. అది గుర్తుంచుకోవాలి. సో దాని తర్వాత ఇంకోటి అప్డేట్ ఏంటంటే మనకి డేటా పైప్‌లైన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పైప్‌లైన్ ఓపెన్ చేస్తాను. లోడ్ అవుతుంది. Then why this taking so much time? ఓకే. సో కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. బట్ నాకైతే అదో సబ్స్క్రిప్షన్ లేదు. బట్ సో ట్రై చేస్తాను ఏంటంటే డెస్టినేషన్ ఉంది కదా! ఓకే. సో మూవ్ కాకపోతే ఎర్రర్ వస్తుందండి. ఒకవేళ ఇక్కడ మీకు చూపించలేకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఎప్పుడన్నా సబ్స్క్రిప్షన్ కనుక ప్రాక్టికల్‌గా మీకైతే ఎక్స్‌ప్లోర్ చేస్తాను. సో ఏంటంటే, మనం ఏదైతే ఫైల్ ఉందో అజూర్ డేటా ఏడీఎల్ఏ జెంటులో ఐస్‌బర్గ్ ఫార్మాట్‌లో రాసుకోవచ్చు. ఓకే. రైట్ చేయొచ్చు. సో దట్ మనం ఏంటి అక్కడ ఓకే. సో యాహ్! మనం ఏం చేయలేము ఇక్కడ. సో సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి చూడొచ్చు ఇక్కడ. ఫార్మాట్ కూడా నేను చూపించలేదు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయకుండా. సో ఇక్కడ ఏంటంటే ఓడికా ఓకే. సో ఏడీఎల్ఏ జెంటులకు మనం రైటింగ్ ఫార్మాట్ లైక్ ఏంటి సీఎస్‌వి, డీలిమిటెడ్ టెక్స్ట్, ఎక్సెల్ ఫైల్, పార్కెట్, జేసన్, ఎక్స్ఎంఎల్ ఇలా రకరకాలుగా రాస్తాం కదా! అలానే ఐస్‌బర్గ్ ఫార్మాట్‌లో కూడా రాయొచ్చనమాట. బట్ మీరు రాసిన ఫైల్స్‌ని అక్కడి నుంచి మీరు కావాలంటే లేక్ హౌస్‌లోకి షార్ట్‌కట్ క్రియేట్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు కావాల్సిన విధంగా సో వి కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఓకే. సో ఇలా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మీకు ఈ అప్డేట్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. So thank you so much for watching. We'll catch you next video. Bye bye.